మన సొసైటీలో ఆడవాళ్ళ సేఫ్టీ గురించి చాలా సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నాం. లాస్ ఉన్నాయి, పాలిటిక్స్ ఉన్నాయి, కార్పొరేట్ గైడ్ లైన్సెస్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ ఇంకా అమ్మాయిలు అన్సేఫ్గానే ఫీల్ అవుతున్నారు. పోనీ ఆడవాళ్ళు ఏమైనా వెనకబడి ఉన్నారా అనుకుంటే ఎవరి ఓన్ స్టైల్లో వాళ్ళు దూసుకుపోతూనే ఉన్నారు. రీసెంట్గా నాసిక్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ చాలా డిస్టర్బింగ్గా ఉంది. సో దాని గురించి నా కొలీగ్ అయిన వాసుదేవన్ గారితో ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఇన్స్టాలో కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో కావచ్చు, మోస్ట్ ట్రెండింగ్ అండ్ డిస్టర్బింగ్ టాపిక్ ఏంటంటే లవ్ జిహాద్ అని. టీసీఎస్ లాంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్, అంత రెప్యుటేటెడ్ కంపెనీలో ఇలాంటివి వినిపించడం చాలా డిస్టర్బింగ్ అయితే అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఉమెన్ సేఫ్టీ గురించి. సో ఈరోజు దాని గురించి మాట్లాడడానికి వాసుదేవన్ గారు ఉన్నారు. ఆయనతో మనం అడిగి తెలుసుకుందాము అండ్ డిస్కస్ చేద్దాము. అసలు ఇది ఎలా ఉంది, దీని ముందు ఏం జరగబోతుంది, అసలు ఏంటిది అనేది. వాసుదేవన్ గారు, అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది? ఆర్గనైజ్డ్ నెట్వర్క్. మనం జాగ్రత్తగా గమనిస్తే ఏంటంటే అల్-ఖైదా అని ఒక ఉగ్రవాద సంస్థ, ఒకప్పుడు దాని టాప్ మోస్ట్ గ్లామరస్ లీడర్ ఒసామా బిన్ లాడెన్ ఆయన యుఎస్ నేవీ సీల్స్ మార్చి సముద్రంలో పడేశారు. తర్వాత కొన్నాళ్ళు స్తబ్దుగా ఉంది, కొన్నేళ్ళు స్తబ్దుగా ఉంది, మళ్ళీ నిద్ర లేచింది. అల్-ఖైదా ఏం చేస్తుందంటే కార్పొరేట్స్ని టార్గెట్ చేస్తుంది. అల్-ఖైదాకి అనుబంధంగా అల్ ఉమా అని ఒక సంస్థ ఉంది. ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్, అబవ్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ క్లాస్ లేదా ఐటీ ఎంప్లాయీస్, వీళ్ళని టార్గెట్ చేసి రంగంలోకి ఒక్కో చోట ఒక్కో రకమైన నెట్వర్క్, అనుబంధ నెట్వర్క్లు విస్తరించుకుంటూ వస్తుంది. అలాగే ఇప్పుడు నాసిక్లో వాళ్ళు ఏంటంటే చాలా ఆర్గనైజ్డ్గా ఎంట్రీ ఇచ్చారు. మొత్తం ఒక సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే సీనియర్ పొజిషన్స్లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కింద ఉన్న హిందూ ఉద్యోగుల్ని బీఫ్ తినండి, లేకపోతే నమాజ్ చేయండి, ప్రేయర్ ఆఫర్ చేయండి, అలా అయితేనే మీకు శాలరీ హైక్. అది ఉమెన్ ఎంప్లాయీస్ అనుకోండి, సెక్సువల్ అబ్యూస్ తట్టుకోలేక ఒక 8 మంది కంప్లైంట్ ఇచ్చారు నాసిక్లో. చేస్తే వాళ్ళు తీరా మోసి చూస్తే పెద్ద కంపెనీ, ప్రతిష్టాత్మకమైన టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అసలు టాటాలో ఇలాంటివి ఒప్పుకోరు. అసలు పేరెంట్స్ అందరూ అలాంటి రెప్యుటేటెడ్ కంపెనీస్కి అమ్మాయిని పంపించేటప్పుడు అనుకుంటారు పాపం ఆడపిల్లలు పోనీలే, ఇన్ని రోజులు కష్టపడి చదివి మా అమ్మాయిని బయటకు పంపించి ఏదో జాబ్ చేసుకుంటారు అని నమ్మే పంపిస్తారు బేసిక్గా అలాంటి కంపెనీస్కి. అలాంటి కంపెనీలో ఇట్లా జరగడం అనేది అసలు టెరిఫైయింగ్ గా ఉంది. అసలు మేనేజ్మెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ దట్. ఎందుకంటే చాలా స్ట్రాటజిక్, వాళ్ళ పొజిషనింగ్ కూడా చూడండి ఎట్లాగా. ఇప్పుడు ఒక సీనియర్ క్యాడర్లో ఒక 7-8 మంది ఉంటారు, వాళ్ళ కింద ఒక 10-15 మంది వాళ్ళ బెంచ్ అంటారేమో సాఫ్ట్వేర్లో. ఆ బెంచ్ మీద ఒక 10-15 మంది ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా బీఫ్ తినాలి, వాళ్ళు ఖచ్చితంగా నమాజ్ చేయాలి. ఇది ఇన్సిస్ట్ చేసినట్టు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్. సరే, ఇంతకీ 9 FIRs అయినాయి. అందులో పర్టికులర్గా ఒక 3 చూద్దాం వాసుదేవన్ గారు. FIR 163 రజా మెమోన్, షారుఖ్ కురూషి, అమ్మాయిలను టచ్ చేయడం, మ్యారిటల్ లైఫ్ గురించి మాట్లాడడం అలాంటివి. FIR 165 అఫ్తాన్ అని హిందూస్ని, పర్టికులర్లీ హిందూయిజం గురించి, హిందూస్ దేవుళ్ళ గురించి టార్గెట్ చేసి తిట్టడం కావచ్చు, బ్యాడ్గా మాట్లాడడం కావచ్చు చేశాడు. FIR 166 బై 2026 అమ్మాయిని ఇస్లాంకి మారమని ఫోర్స్ చేయడం, మీరు చెప్పినట్టు బీఫ్ తినడం లాంటివి. ఇవి ఎలా ఉంటుందంటే వాళ్ళని మనం ఎలా కంపెల్ చేయలేమో వాళ్ళు మనల్ని చేయడానికి ఉండదు. నువ్వు పర్టికులర్గా ఇవి చెయ్యాలి అని చెప్పి అనడము, లేకపోతే మ్యారిటల్ స్టేటస్ గురించి మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక అమ్మాయికి. అంటే అదే కదా మెయిన్ సేఫ్టీ. ఫ్రీగా తిరగాలన్నా మాట్లాడాలన్నా అదో రకంగా బిహేవ్ చేస్తుంటే చేయలేరు. సో దాని గురించి చెప్పండి. ఇప్పుడు మతం అనేది వ్యక్తిగతం. నా ఇష్టమైన రిలీజియన్ నేను ప్రాక్టీస్ చేస్తాను. నేను ఒక రిలీజియన్లో ఉంటా, నా రిలీజియన్ని మారాలి అని చెప్పేసి మీరు నన్ను ఒత్తిడి చేయకూడదు. యూ మే బీ మై బాస్, అవుతే అవ్వచ్చు కాక. మీ వ్యవస్థ వేరు, నా వ్యవస్థ వేరు. మనకు అక్కడ మీరు నన్ను తీసుకున్నప్పుడు ఉద్యోగం వరకే తీసుకున్నారు. మీరు నన్ను సెక్సువల్గా అబ్యూస్ చేయడానికి లేదు, నా చేత బలవంతంగా ప్రేయర్ చదివించడానికి లేదు, నన్ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చేయిస్తున్నారట, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చేయిస్తున్నారు, అబ్యూస్ చేస్తున్నారు. మనం ఇక్కడ మాట్లాడటానికి వీల్లేని భాషలో. రెండో అంశం ఏంటంటే, ఈ కొందరు అమ్మాయిల్ని మతం మారకపోతే సెక్సువల్గా టూ మచ్ అబ్యూస్ చేశారు. అది అక్కడ జరిగింది. అది కూడా మహారాష్ట్ర బీజేపీ లీడర్ నితీష్ రాణే ఆయన బయటికి తీసుకొచ్చిన తర్వాత మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ మన బండి సంజయ్ గారు కార్పొరేట్ జిహాద్ పట్ల అప్రమత్తంగా ఉండండి అని అన్నారు. ఇక్కడ మనం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు కంప్లైంట్ చేసిన అమ్మాయిలందరూ వెళ్ళి కంప్లైంట్ చేసిన GM హెచ్ఆర్, మేనేజర్ హెచ్ఆర్, ఆవిడ కూడా ముస్లిమే. ఆవిడ ఓకే యూ ప్రాక్టీస్ దట్ వాట్ ఈస్ దేర్ అని ఆవిడ లైట్ తీసుకోవటం. ఇప్పుడు ఆవిడ మీద కూడా కేసు నమోదైంది.
ఇప్పుడు మీరు అన్నారు కదా మోకాల మీద కూర్చొని, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటంటే, అంటే అది మెమేస్ లాగా, అంటే వాళ్ళని ఏదో టార్గెట్ చేసి రిటర్న్ వీళ్ళని పోక్ చేస్తున్న టైప్లోనే, పోక్ చేసినా కూడా వీళ్ళు చేసిందే చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఇన్స్టాలో రీల్స్ అనమాట. అప్పుడు మొన్న దురంధర్ రిలీజ్ అయిన టైంలో అందరూ పాకిస్తానీ స్పై అని చెప్పి చాలా వీడియోస్ చేసింది కదా, అట్లా ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే అబ్బాయిలందరూ ముస్లిం లాగా ఇంటర్వ్యూ అటెండ్ అవుతే మాకు జాబ్ వస్తుందా అని చెప్పి చాలామంది ఏమంటారు ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు మేబీ మేము అట్లా కన్వర్ట్ అవుతే వస్తుందా అని చెప్పి కూడా అట్లా మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అంటే అంత ఘనంగా అసలు ఎందుకు అని? లేదు, ఇది చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతున్న కుట్ర. సౌత్ మీద ఫోకస్ బాగా పెట్టారు. కారణం ఏంటి? నార్త్ మీద వాళ్ళ యాక్టివిటీస్ మీద ఇంటెలిజెన్స్కి స్పష్టమైన సమాచారం ఉంది. ఢిల్లీలో కూడా బస్ చేశారు కదా, రెడ్ ఫోర్ట్ దగ్గర ఆ ర్యాకెట్ని బస్ చేసి పెద్ద ప్రమాదాన్ని నివారించారు. సౌత్ మీద ప్రత్యేకించి ఫోకస్ పెట్టింది ఎవరంటే లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, అల్ ఖైదా, వాళ్ళ అనుబంధ సంస్థ అల్ ఉమా. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎడ్యుకేటెడ్ టార్గెటెడ్ ఫీమేల్ ఎంప్లాయీస్, అప్పర్ మిడిల్ క్లాస్, కొంత రిచ్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్కి రిచ్ క్లాస్కి మధ్య ఉన్న వాళ్ళని మనం ఒక లిబరల్ థాట్ ప్రాసెస్ అనే పేరుతోటి ల్యూర్ చేస్తారు. వీఆర్ ఆల్ లిబరల్స్, వీ మస్ట్ హ్యావ్ ఏ ఫ్రీ సొసైటీ, కలిసి తిరగచ్చు, కలిసి డేట్కి వెళ్ళచ్చు, ఇట్లా ల్యూర్ చేసి నెమ్మదిగా మతంలోకి మారుస్తున్నారు. అలా మార్చిన వాళ్ళే ఇప్పుడు కేరళ నుంచి చాలా నోటీస్డ్ కేసెస్ చాలా ఉన్నాయి. దట్ హ్యాపెన్స్ విత్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఆల్సో. ఈరోజు కేరళలో మెజారిటీ క్రిస్టియన్లు చాలామంది వాళ్ళ పిల్లల్ని కాలేజీలకి, ఆడపిల్లల్ని కాలేజీకి పంపించడానికి భయపడుతున్నారు. ఎందుకంటే అది పెద్ద ప్రాక్టీస్ అయిపోయింది. సో ఈ క్రమంలో ఈ 5 సంస్థల యాక్టివిటీస్ మీద ఫోకస్ పెడితే తేలింది ఏంటి? విజయనగరంలో ఒక ఉగ్రవాది పట్టుబడ్డాడు. విజయనగరం ఈజ్ అ స్లీపీ సిటీ. అది ఎక్కువగా ఏంటంటే పెన్షనర్స్ సిటీ ప్యారడైజ్ అంటారు. కాకినాడ ఈజ్ అ పెన్షనర్స్ ప్యారడైజ్. అక్కడ కూడా ఉగ్రవాది పట్టుబడ్డాడు. మళ్ళీ వీళ్ళిద్దరు లింకులు వచ్చి హైదరాబాద్లో ఉంటాయి, విజయవాడ. చూడండి, అంటే అటు స్లీపీ సిటీస్ని టార్గెట్ చేస్తున్నారు, క్యాపిటల్ సిటీస్ని టార్గెట్ చేస్తున్నారు. అండ్ ఆ చదువుకున్న పిల్లలు వాళ్ళందరూ ఇంజనీర్లు, పట్టుబడిన వాళ్ళందరూ ఇంజనీర్లు, కొంచెం హై క్లాస్. ఏంటంటే హైదరాబాద్లో పట్టుబడిన ఆమె అయితే ఆమె ఒక ఇంట్లో పనిచేస్తుంది. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ అయింది. సో వీళ్ళందరూ పనిచేసే సంస్థలు ఈ మూడింటికి అనుబంధంగా ఉంటాయి. ఎక్కువగా జైషే మహమ్మద్కి అనుబంధంగా పనిచేస్తారు. అయితే నేను అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, కార్పొరేట్ కంపెనీసే కాదు, మనం ఇప్పుడు కొన్ని మాల్స్ చూసినా, లేకపోతే పర్టికులర్గా నేను హైదరాబాద్లో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు కూడా చూసి ఉండొచ్చేమో, కొన్ని బిర్యానీ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. చాలా వరకు అంటే పర్సంటేజ్ ఆఫ్ మెన్ వాళ్ళు ఉంటున్నారు, ఉమెన్ అంతా హిందూసే. నేను ఇది లైవ్లో చూసాను, నేను అబ్జర్వ్ చేశాను. మాల్స్లో అండి పర్టికులర్గా సేల్స్ బాయ్స్ కావచ్చు, అందులో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ముస్లిమ్స్ ఉంటారు. అమ్మాయిలు అందరూ కూడా హిందూసే. నేను ఇప్పటిదాకా ఒక ముస్లిం అమ్మాయిని చూడలేదండి. దాని గురించి ఏమంటారంటే, ఎందుకు ముస్లిం అబ్బాయిలు వీళ్ళని టార్గెట్ చేస్తూ ఎందుకు అట్లా చేస్తున్నారు? ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు, అవసరాలు ఉన్నప్పుడు హిందువా ముస్లిమా అని కాదు, అక్కడ ఉద్యోగం దొరుకుతుంది, వెళ్తారు, దాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు వెళ్ళే ఎంప్లాయ్ చేయాలనే ఉండదు, వాళ్ళకి నెసిటీ ఉంటుంది. ముస్లిం బాయ్స్ వాళ్ళు చేరుతారు, ఉద్యోగాలు చేరుతారు. అక్కడ అందిపుచ్చిన అవకాశం ఏంటి? ఎలాగో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక ఎన్వైరాన్మెంట్లో పెరుగుతారు. దే ఆర్ బీయింగ్ ట్రైన్డ్ లైక్ దట్. టార్గెట్ హిందూ గర్ల్స్. హిందూ గర్ల్స్లో కూడా ఒక్కొక్క కులానికి ఇంత రేట్ అని చెప్పి ఉంటుంది అక్కడ. ఈ కులం అమ్మాయిని పెళ్లి చేసుకొని తర్వాత వదిలేస్తే, ముందర పెళ్లి చేసుకోవటం వరకు ఇలా బాధ్యత, పిల్లల్ని కంటారు వదిలేస్తారు, తీసుకెళ్లే సిరియాలోనే ఎటో పడేస్తారు. వాళ్ళు ఇంకా వాళ్ళు మగ్గాలి. కొందరైతే మీకు మనం పాకిస్తాన్లో ఈ పీఓకేలో డిస్మాంటిల్ చేసిన ఉగ్రవాద క్యాంపులు, అందులో కూడా ఉన్నారు మన ఇక్కడి నుంచి వెళ్ళిన హిందూ పిల్లలు. వాళ్ళ మతాలు మారిపోయి, పేర్లు మారిపోయి, వాళ్ళు కన్న పిల్లల్ని కూడా వాళ్ళని అలాగే తయారు చేస్తున్నారు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ హిందూ గర్ల్, మ్యారింగ్ హర్, ల్యూర్ హర్, మ్యారింగ్ హర్, తర్వాత తీసుకెళ్ళి పిల్లల్ని కానీ ఒక చోట యంత్రం అనమాట వదిలేయటం. ఇది స్కీమ్ నడుస్తుంది. ఈ స్కీమ్ని ఇప్పుడు నాసిక్ కార్పొరేట్లకు మళ్ళించిన తర్వాత పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. ఒక 3 ఆఫీసర్స్, లేడీ ఆఫీసర్స్ వెళ్ళి దీన్ని బస్ చేశారు. అప్పుడు బయటపడింది. కరెక్ట్. ఇప్పుడు ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది తెలుసుకోవడానికి ఇప్పుడు పర్టికులర్గా ఎక్కడ చూసినా జరుగుతుంది. అండ్ మనం 2009లో ఆ కేరళ స్టోరీ బయటపడిన దగ్గర నుంచి బాగా వినిపిస్తుంది అయితే లవ్ జిహాద్ అని. ఇప్పుడు నిజంగా పెళ్ళి వాళ్ళు ఇష్టమయ్యే చేసుకున్నారా, ఇష్టం అందరూ ముస్లిమ్స్ అని అనట్లేదు నేను.
కొంతమంది ఉన్నారు కదా అందులో, వాళ్ళు పర్టికులర్గా పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవటం ఇవే ఉండండి, వాళ్ళకి టాస్క్ అంటారు దాన్ని. అంతే అంటారా? పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కంటం, తీసుకెళ్ళి ఎక్కడో బార్డర్లో వదిలేయటం, లేకపోతే సిరియాలో వదిలేయటం. కేరళ స్టోరీలో సినిమాలో చూసినవన్నీ నిజాలే, అవును, ఎగ్జాగరేషన్స్. సినిమాటిక్ లిబర్టీ ఏమన్నా డైరెక్టర్ తీసుకుండొచ్చు, కానీ ఆ కేసులన్నీ వాస్తవాలే. యూ కెన్ క్రాస్ చెక్ విత్ కేరళ హోమ్ డిపార్ట్మెంట్, వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. ఆ కేరళ గురించి కాకుండా జనరల్గా ఇప్పుడు ఈ వర్క్ ప్లేసెస్ కేరళ కావచ్చు, హైదరాబాద్, మీరు అన్నట్టు విజయనగరం, విజయవాడ, కాకినాడ ఇన్ని చెప్పారు కదా, ఇవన్నీ ఎక్స్‌ప్లాయిటేషన్కి చాలా గురవుతున్నారు అమ్మాయిలందరూ, తెలియకుండా తెలిసి చాలా వరకు. ఏమన్నా కొత్తగా డ్రైవ్స్ స్టార్ట్ చేసి, లేకపోతే ఆల్రెడీ అవర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆర్ ఆన్ ద జాబ్ అండి, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ బయట వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ బీయింగ్ జనరేటెడ్ బై ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు కాబట్టి ఇది ఈ మాత్రం బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అందులో కూడా ఒకే ఒక అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, మిగిలిన అమ్మాయిలు అందరూ వచ్చారు. అప్పటికి దేవర్ అండర్ సెక్సువల్ అబ్యూస్. ఇప్పుడు ఆ కుటుంబాలు రేపు పొద్దున వాళ్ళు పనిచేసే చోటో వాళ్ళ సొంత ఊళ్ళల్లోనో ఎలా తలెత్తుకు తిరుగుతాయి అంటే, సైకలాజికల్గా ఫిజికల్ అసాల్ట్ ఒకటి, ఫిజికల్ సెక్సువల్ అసాల్ట్ అండ్ సైకలాజికల్గా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం ఫీల్ అవుతానంటే వాసుదేవన్ గారు, మనం వాంటెడ్గా చేయకుండా ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్కి గురవుతే కనుక దాన్ని సిగ్గుపడకూడదు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకూడదు, అరే నాకు ఇట్లా అయింది కదా పరువు పోద్దేమో అని తీసుకోవద్దు. ఏ అమ్మాయి అయినా అంత స్ట్రాంగ్గా ధైర్యంగా ఉంటేనే ఇలాంటిది ఓవర్కమ్ చేయొచ్చు అని అనిపిస్తుంది. వెరీ ట్రూ. మీరు అన్నట్టు ఇప్పుడు ఆల్రెడీ చాలా డ్రైవ్స్ అవి జరుగుతున్నాయి కదా, ఇంకా హిందూస్ అమ్మాయిలు, ఇంకా వీళ్ళకి మన టెంపుల్స్లో కావచ్చు, లేకపోతే మన మతంలో ఉండే పెద్దలు కావచ్చు, వాళ్ళని ఎంత ఎడ్యుకేట్ చేయాల్సిన పని ఉంది. ఇంకా మీరు అట్లా చెయ్యకూడదు, కానీ వాళ్ళు ఎలా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు, వాళ్ళని భయానికి గురై వాళ్ళు చేస్తారు, కానీ కావాలని చేయరు, భయపెడతారు. ప్రైవేట్ ఫొటోస్ తీస్తారు, ప్రైవేట్ వీడియోలు తీస్తారు, భయపెడతారు. కాంప్రమైజింగ్ వీడియోస్ ఉంటాయి, కాంప్రమైజింగ్ ఫొటోస్ ఉంటాయి, అలాంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తారు, డేట్కి తీసుకెళ్తారు. సో దీన్ని బయట పెద్దలు చెప్పడం కాదు, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాలి, ఇంట్లో అన్నదమ్ములు చెప్పాలి. అమ్మ నువ్వు బయటకు వెళ్తే జాగ్రత్తగా ఉంటుంది, ఇలాంటివి ఉన్నాయని చెప్పాలి. ఇంట్లో అన్నదమ్ములు చెప్పాలి, ఇంట్లో నాన్నలు చెప్పాలి, ఇంట్లో అమ్మలు చెప్పాలి. ఇప్పుడు మనము అబ్బాయిలకే భయపడాల్సింది లేదు, అమ్మాయిలకు కూడా భయపడాలి ఈ లవ్ జిహాద్ అనే కేసులో. ఎందుకంటే ఇప్పుడు అక్కడ చేసిన హెచ్ఆర్ అమ్మాయే, హాస్టల్స్లో ఉంటారు. మనం కేరళ స్టోరీ మూవీలో చూసినప్పుడు హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు, వాళ్ళతో కలిసి ఉండే ఫ్రెండ్స్. ఇప్పుడు 8 మంది అమ్మాయిలని ల్యూర్ చేయించినందుకు, వాళ్ళని సప్రెస్ చేసినందుకు ఆమెకు 80 లక్షల కోటి రూపాయలు ఇచ్చుంటారు. అంటే ఇట్స్ అన్ అజంప్షన్, కోటి కాకపోవచ్చు, కానీ ఆమెకు ఏదో బెనిఫిట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అవన్నీ ఏంటంటే ఇవన్నీ మనీ లింక్డ్. మీకు ఇక్కడ ఒక ఆవిడ పేరు చెప్పాలి. పాకిస్తాన్లో ఒక ఆవిడ ఉన్నారు, షహబాజ్, మేడం ఎన్ అంటారు, నోషిబా షహబాజ్ అని. ఆవిడ లాస్ట్ ఇయర్ కూడా మనం డిడ్ ఏ స్టోరీ. షీఈస్ అన్ ఐఎస్ఐ లో సీనియర్ పొజిషన్ హ్యాండిల్ చేస్తుంది. ఆవిడ ఉద్యోగం ఇది, అందమైన ఆడపిల్లల్ని ఐడెంటిఫై చేయమని టాస్క్ ఇస్తుంది స్లీపర్ సెల్స్కి. వాళ్ళు చేస్తారు, తర్వాత వాళ్ళని కన్వర్ట్ చేస్తారు. మేడం నోషిబా షహబాజ్, మేడం ఎన్ అంటారు. వాళ్ళ ఆయన పాకిస్తాన్ సివిల్ సర్వెంట్, మనకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎలాగో వాళ్ళకి పాకిస్తాన్ సివిల్ సర్వీస్, రిటైర్డ్. ఆవిడ అసామాన్యమైన అందగత్త. సో షీ కాల్స్ ద షాట్స్ దేర్ ఇన్ పాకిస్తాన్. ఆవిడకి ఇండియాలో లాస్ట్ ఇయర్ వరకు పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న సీనియర్ ఎంప్లాయీస్ తోటి ఆవిడకి డైరెక్ట్ రిలేషన్స్ ఉన్నాయి. ఆవిడ ఫోన్ చేసి ఫలానా ఎక్స్ వస్తాడు, వై వస్తాడు, ఎక్స్ వస్తుంది, వై వస్తుంది, వాళ్ళకి ఇవి వీసాలు క్లియర్ చేయండి చేసి, ఇప్పుడు లేదనుకోండి వాళ్ళని అరెస్ట్ చేశారు మన వాళ్ళు. బట్ షీ స్టిల్ రన్నింగ్ ఎ నెట్వర్క్. ఆవిడ నెట్వర్క్లో భాగంగానే ఇదంతా నడుస్తుంది. కీ ఆపరేటివ్ ఈజ్ సిట్టింగ్ దేర్ ఇన్ ఇస్లామాబాద్. ఓకే. అండ్ ఇప్పుడు మనము మాల్స్లో ప్రేయర్ రూమ్స్ ఉంటాయి. నేను చూసా పర్సనల్గా, మీరు కూడా చూసే ఉంటారు, చాలా మాల్స్లో పర్టికులర్లీ ప్రేయర్ రూమ్ అని ఉంటుంది. బట్ అందులో ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఒక ఆ రిలీజియస్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్, అంటే వాళ్ళు మోకాల మీద కూర్చొని ప్రేయర్ చేసే టైప్లోనే ఉంటుంది. రైట్, అది వీళ్ళు కూడా మాల్స్ మేనేజ్మెంట్స్ కూడా ఆలోచించాలి, అందరికీ అది ఆఫర్ చేయాలి. సిక్కులు ఉంటారు, గురుద్వారా ఇవ్వాలి, క్రిస్టియన్స్ ఉంటారు, ఒక చర్చ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, హిందువులు ఉంటారు, ఒక దేవి దేవతా విగ్రహం పెట్టి అక్కడ ఒక పూజా పునస్కారం, ఒక 2 అగరొత్తులు వెలిగించడం, అలాంటిది చెయ్యాలి, వాళ్ళు చేయాలి. ఒక్కటే పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా, అది నాకు మంచిగా అనిపించలేదు. దాని గురించి నిర్దిష్టంగా దానికి ఒకటే పెట్టాలి, ఇన్ని పెట్టకూడదని ఏం లేదు, ఇట్స్ అబౌట్ మోరల్స్ అండ్ ఎథిక్స్ అంతే.
రిలీజియస్ ఆనరింగ్ రిలీజియస్ సెంటిమెంట్స్. అవును, ప్రేయర్ రూమ్ అని అంటే అది ప్రార్థించే రూము. యూ కెన్ గో అండ్ సిట్, ఏ దేవుడికైనా నువ్వు పూజ చేయొచ్చు. మనం మాధవిలత గారి వీడియో ఒకటి వైరల్ అయింది కదా, తను ఎయిర్పోర్ట్లో ప్రేయర్ రూమ్లో కూర్చొని వాళ్ళందరూ నమాజ్ చేస్తుంటే తను దేవి అమ్మవారి శ్లోకం ఏదో పాడారు అని చెప్పి కూడా దాన్ని చాలా అపోజ్ చేస్తూ చాలా తిడుతూ కొన్ని మెమేస్ కావచ్చు అన్ని వచ్చాయి. అది ప్రేయర్ రూమ్, నువ్వు ఏ దేవుడి కన్నా పూజ చేయొచ్చు కదా. నిర్దిష్టంగా ఫలానా వాళ్ళకి అంటే ఓకే, అలా లేదు కదా. ప్రేయర్ రూమ్ ఫర్ ఆల్ అన్నప్పుడు ఎనీబడి కెన్ గో అండ్ ఆఫర్ దేర్ ప్రేయర్స్. కరెక్ట్. సో ఫైనల్గా వాసుదేవన్ గారు, మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఉమెన్ ఎంప్లాయీస్కి? నాట్ ఓన్లీ కార్పొరేట్, ఎక్కడైనా సరే ఒక అమ్మాయి అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తుందంటే తను ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఉండాలి అక్కడ? వాళ్ళకి చెప్పాల్సింది మనం కాదు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి, వాళ్ళ అన్నదమ్ములు చెప్పాలి, వాళ్ళ చుట్టూ ఉన్న పౌర సమాజం చెప్పాలి, వాళ్ళు వెళ్తున్న ఆఫీస్లో మాల్సో లేదా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్సో వాళ్ళ హెచ్ఆర్ పాలసీని రూపొందించిన వాళ్ళు చెప్పాలి నిర్దిష్టంగా. యు ఆర్ అండర్ సర్వీలెన్స్ అని ఒకటి స్పష్టంగా అక్కడ బోర్డు పెట్టించాలి. సో అది అందరికీ వర్తిస్తుంది, పనిచేసేవాడికి అక్కడికి విజిట్ చేసేవాడికి ఎవరికైనా వర్తిస్తుంది. ఇది ముందరే దీనికి ప్రిపరేటరీ మెకానిజం ఒకటి ఉంటుంది, వెనకటికి ఉండేది హెచ్ఆర్ ప్రాక్టీస్. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇనిషియేట్ చేయాలి, ఒకవేళ ఉంటే మంచిదే, లేకపోతే ఇనిషియేట్ చేయాలి. రాదర్ దెన్ రియాక్టింగ్, ఐ వాంట్ ఎవ్రీవన్ టు బి ప్రొయాక్టివ్. సో అమ్మాయిలందరూ జాగ్రత్తగా ఉండాలి అండ్ చాలా అవేర్నెస్గా ఉండాలి. మీకు ఏమైనా జరిగితే పరువు పోతుందేమో, లేకపోతే ఇంట్లో ఏమైనా అంటారేమో, సొసైటీ ఏమైనా అనుకుంటుందేమో అని అనుకోకుండా మీరు ఖచ్చితంగా స్టెప్ ఫార్వర్డ్ అయ్యి ఈ విషయాన్ని బయటపెట్టి, మీకు జరిగిన ఏ అన్యాయాన్ని బయటపెట్టి మీ వాయిస్ అనేది రేస్ చేస్తే మీరు సేఫ్గా ఉంటారు. చివరిగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ముస్లిమ్స్ అన్నప్పుడు నేను అనేది ముస్లిమ్స్ అందరూ ముస్లిమ్స్ గురించి కాదు, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే. జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ అమ్మాయి చాలా సేఫ్గా ఫీల్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కనున్న వాళ్ళు నలుగురు ఏమనుకుంటారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది, ఈ విషయాన్ని నేను బయటకి ఎట్లా చెప్పాలి అని మీరు ఫీల్ అవ్వద్దు. మీరు మీ ఓన్గా చేసిన మిస్టేక్కి మీరు రిగ్రెట్ అవ్వచ్చు, కానీ మీరు ట్రాప్లో పడ్డమో, లేకపోతే మిమ్మల్ని వాంటెడ్గా ట్రాప్ చేయడమో, ఇలాంటి ఎక్స్‌ప్లోటేషన్స్కి గురి చేయడమో వాటి గురించి మాత్రం మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు, భయపడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం బయటకు వచ్చి మాట్లాడాలి, చెప్పాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సో మీరందరూ కూడా చాలా అవేర్నెస్గా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.